హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు SSY క్రియేషన్స్ అని అయితే మా వాళ్ళు ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసిరు. అయితే ఆ ఛానల్లో వచ్చేసి నేను మళ్ళీ కొత్తగా బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అయితే చేస్తున్నా. ఎందుకంటే నేను ఇంతకు ముందు మనం చేసిన ఛానల్లో అయితే అన్ని రెసిపీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు డైలీ బ్లాగ్స్ మా పిల్లలతోటి మా సార్ తోటి ఇంట్లో ఎలా ఉంటుంది ఏంది అనేసి అయితే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మన కొత్త ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి ఉగాది వీడియో. ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామని అయితే మీతో షేర్ చేస్తున్నా. నేను ముందుకు వెళ్ళాలంటే మీరు నాకు మంచిగా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తే ఈ బ్లాగ్ ఛానల్లో కూడా ముందుకు వెళ్ళాలని అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్తూ నేను కొత్త ఛానల్లోకి వేస్తున్నా. హాయ్ చెప్పండి నాన్న. ఈ ఛానల్లో మాత్రం మా పిల్లలు కూడా ఉంటారు. మా సన్ని కొంచెం మాట్లాడని అంటాడు కానీ అదంతా ఏం కాదు. డైలీ బ్లాగ్స్ ఎలా ఉంటుందో అలా చేస్తా. మొత్తం మా ఫ్యామిలీ బ్లాగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే ఉగాది పండుగ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి ఇప్పుడు ఫస్ట్ మనకు ముందుగా వచ్చేసి ఏంటి, ఉగాది పచ్చడి కుండ అయితే తెచ్చుకోవాలి కదా మనము. ఇంకా ఆ పచ్చడి కుండ అయితే నేను తెచ్చుకోలేదు. ఇప్పుడైతే మరి మార్కెట్కి వెళ్ళి పచ్చడి కుండ తెచ్చుకుందాం. కొత్త ఛానల్లో మొత్తం పండగ విషయాలు ఉంటాయి. ఉగాది అనేది కొత్త నూతన సంవత్సరం కదా, నూతన వీడియో నూతనంగా మొదలు పెట్టిన ఛానల్ ఇది. ఇక్కడ ఇప్పటి నుంచి మొత్తం బ్లాగ్స్ ఉంటాయి. అన్ని రెసిపీలు వంటలు వార్పులు ఏమి ఉండవు, అంత బ్లాగ్స్ ఉంటాయి. రెసిపీస్ కావాలంటే శైలజశ్రీ బ్లాగ్స్ ఛానల్లో రెసిపీస్ ఖచ్చితంగా చేస్తా. మంచి స్పెషల్ వంటలు పెడతాం. వల్ల ఇందులో వంటలు అంటే ఏమి ఉండవు, ఓన్లీ బ్లాగ్స్ మాత్రమే. ఇది మా బన్నిగాడి అల్లరి చేష్టలు కూడా ఉంటాయి ఇందులో, అన్ని ఉంటాయి. ఆల్ మిక్స్డ్. చూడండి మా తమాషా ఎట్లుంటది మీరు చూడండి. అంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాం చూడండి. మీరు అసలు మీకు ఎట్లా ఉంటుంది అనేది. సార్ పొద్దున 7:30కి వెళ్తే నైట్ 10:30కి వస్తాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడంటే చూద్దాం. మరి చేస్తాం. అర్ధరాత్రి 1 గంటలకైనా వచ్చినా చేస్తాం. నాదేముంది. అయితే బయలుదేరదాం మరి కుండ తెచ్చుకోవడానికి. ఇంత సామాన్ అయితే అన్ని ఇంట్లోనే ఉన్నాయి, పెద్దగా బయట తెచ్చేటి ఏం లేవు. కుండ ఒకటి తేవాలి, తీసుకుంటాం. రోడ్డు మీద కంటే మార్కెట్ కి, అంగడికి. చెట్టు ఉంది కానీ నీరుకు ఉన్నాయి. రోడ్డు మీదకి వెళ్ళి అయితే కుండ అయితే తెచ్చేసినాం. అనుకోండి, మేము లేట్ గా వెళ్ళే వరకు మాకు కుండనే దొరకలేదు. ఈ చిన్న కుండ అయితే దొరికింది. ఇందులో ఎంత పచ్చడి అవుతుందో, ఎన్ని నీళ్ళు పట్టి ఇలా కొలిచి పోసేది ఉంటుంది. అసలు మీటర్ టేప్ తెచ్చి కొలిచి పోస్తాం. బండి చూసినావా ఎన్ని ఇంచులు ఉందో. ఇక ఇప్పుడైతే కొంచెం టీ తాగేసి పనులు అయితే స్టార్ట్ చేసేద్దాం. మామిడికాయలు మామిడాకులు కట్టద్దా? మామిడాకులు కట్టద్దా? ఒక రోజు ముందే కడతాం మామిడాకులు. కానీ నిన్న అమావాస్య ఉంటే మన గ్రహణం అన్నారు కాబట్టి నేను నిన్న కట్టలేదు. ఏ పండుగకైనా 1 డే బిఫోరే కట్టేస్తాం మామిడాకులు. కానీ సరే పూజరా అన్ని సామాన్లు తెచ్చుకున్నాం కదా. ఇక మామూలుగా గీకి మొత్తం చేసి రెడీ చేసి పెడతారు. ఇప్పుడు చేయడం ఒకటి తేవడం అయిపోయింది. ఎవరి జాబ్కి వాళ్ళే చేస్తాను అనమాట. ఇక బలిగడ్డు బెల్లం కట్ చేస్తున్నాడు, ఆ పొట్టోడేమో హెల్ప్ చేస్తున్నాడు. హెల్పర్ బాయ్ లేక మా మేడం ఏమో వంటకు సంబంధించిన పచ్చడి సంబంధించిన చేస్తుంది. మా పెద్దరాజు ఏమో తిరుగుతున్నాడు అటు ఇటు. ఆయన కూడా ఒక జాబే. మా బండిగాడు మస్తు పని చేస్తాడు. మా పొట్టోడు హాయ్ చెప్తాడు. ఏ చెప్పు బాయ్ ఆయమన్. వీడియోలో ఈ పొట్టోడు కూడా వస్తుంటాడు. ఈ తలుపుకోటి ఆ బయట తలుపుకోటి. బండిగానికి మామిడాకలు అందిరా అని చెప్పి మంచి చిన్నపిల్లలు అనుకుంటున్నాను. మామూలు జాతర ఎందుకు వెళ్తున్నానంటే ఫస్ట్ పెద్దగా ఉండాలి, తర్వాత మధ్యలో చిన్నగా ఉండాలి, తర్వాత సైడ్ పెద్దగా వెనక్కి ఏరే పెడతాను. ఫోటో ఇస్తుంది.
ఫ్రెండ్స్ ఇక నా మామిడాకులో కూర్చొని అయిపోయింది. ఓ మామిడి వచ్చేసింది. లోపల వంటశాలలో ఏం జరుగుతుందో చూద్దాం. ఏమైనా దగ్గర కూర్చున్న పనులు అవుతుంది. వంకాయ కూర అయింది, సాంబార్ అయ్యింది. ఇందులో ఏది సాంబారు ఏది కట్టుచారు? అన్నీ అవి కట్టుచారు. ఇది వంకాయ, ఇది వంకాయ, ఇది సాంబారు, ఇదే కట్టుచారు. 5 బొట్లు పెట్టు. 5 బొట్లు పెట్టాలి మేడం, 5 బొట్లు పెట్టాలంట. బొట్టు అయిపోయింది, కంగరం అయిపోయింది. ఇప్పుడు బెల్లం వేయాలి. ఇలా బెల్లం వేసుకుతున్నాం పచ్చడి కోసం. బా ఇంకా కరగలేదు, 2 గంటలైంది కరగబెట్టి, బెల్లం నానబెట్టి ఇంకా కరగలేదు. పెట్టిన బెల్లం నానలేదు అంటే ఈ బెల్లం ఏం క్వాలిటీ మాకు తెలియదు. మొత్తానికి బెల్లం కరగగొట్టినా, అది కరుగుతున్నాయి కానీ నేనే కరగగొట్టిన దాన్ని చేయి పెట్టేసి. కూర్చోదామా? స్ట్రైనర్ పెట్టు. బెల్లంలో కూడా చెత్త ఉంటది. బెల్లంలో స్ట్రైనర్ పెట్టి పోయాను. స్ట్రైనర్ పెట్టి పోతాం. పోసిన మళ్ళీ ఇంకా కొంచెం మిగిలింది, కరగబెడతాం. స్ట్రైనర్లో ఏం బయటపడ్డది, కొంచెం చెత్తలాగా బయటపడ్డది. అందులో కొంచెం ఉంటుంది, ఎంతైనా కొంచెం చెత్త ఉంటుంది. ఇది కూడా కొంచెం మిగిలింది కదా అడుగు బాగాన, అలా పోస్తే అయిపోతుంది. చింతపండు రసం కూడా స్ట్రైనర్ పెట్టి పోసేసాం. ఇందాక బెల్లం పులుసు పెట్టినా, ఇప్పుడు చింతపండు పులుసు పెడుతుంది. చాలిగా చింతపండు ఎక్కువగా వెళ్ళకుండా చిన్నగా ఉంది. నేను పెద్దకుండా ఎక్కువ నానబెట్టిన, అది ఎక్కువగా అనిపిస్తుంది. బెల్లం కంటే మళ్ళీ పుల్లగా ఏంటంటే అసలు ఉండదు. చింతపండు కాలిపోయి అంతే, నీళ్ళు పోయాలి ఇక మిగతా. మళ్ళీ పుల్లగా అయితే కష్టం. ఇది కింది పోతలేదు. దీన్ని ఇట్లా ఇట్లా అంటే పోతుంది అనమాట. దీన్ని ఇట్లా ఇట్లా అంటే ఫాస్ట్గా పోతుంది. నిండింది, ఒక గ్లాస్ అంతా కూడా వాళ్ళలేదు. అరే ఏం రా సన్నగా డ్రాప్ అవుతుంది. ఇది ఇంత చిక్క వేసి ఇట్లా మేడం మీకు పులుపు అంటే ఎందుకు ఇట్లా మొత్తం ఎట్టేసారు? కిలో బెల్లం వేసి అర్ధ కిలో చింతపండు వేయాలి. బెల్లం పులుసు అయిపోయింది, చింతపండు పులుసు అయిపోయింది. ఇప్పుడు నీళ్లు పోస్తున్నాం. ఏమో మేడం నిండా అయితే వేయమని చెప్పింది, నిండా పోసిన. కొంచెం తక్కువ హెల్తీగా పోసిన, కొంచెం తక్కువ. వీళ్ళు హెల్తీగా అంటారు, తక్కువ పోసిన. ఇప్పుడు గంటేస్తే కలిపేస్తే అయిపోతుంది కదా. గంటేసి దీంతో కలపాలా? అరే బాబు దీంతో కలపాలా? దీంతో కలుపుతున్నా. అవి చేతులు ఎటువంటి అంటే దొరకవన్నమాట. నీకు మార్కులు అయితే రాకపోని నీ పని చేస్తా, చూస్తా నీ పని మంచి చేస్తా. కొబ్బరి గీకింది, మామిడికాయ గీకింది, ఇది వేప పువ్వు, ఇదేమో మిక్స్డ్ ప్యాకెట్ అనమాట బయట దొరికింది. ఇదేమో బాదాము. ఇక వేసి కలిపేయడమే. వేసేద్దాం, కలిపేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే చేద్దాం, మనం పుట్నాలు వేసేస్తే అయిపోద్ది. అన్నీ కూడా సడన్గా పోయొచ్చు, కింద ఉలికిపోతాయి. ఇది వేప పువ్వు, ఉష్ణం అయిపోయింది. మామిడికాయ చేసినాం, అయిపోయింది. చలో నెక్స్ట్ ఏంది? కొబ్బరి పొడి ఉష్ణం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మిక్స్ చేయాలి. దానికి కలుపుడు అయిపోయింది, మూత పెట్టేసినాం. ఇక పచ్చడి కుండ అయితే రెడీ అయిపోయింది, అంతా రెడీ చేసినాం. ఏముంది ఇక మిగతాది వంట కార్యక్రమాలు కూడా అన్నీ అయిపోయినాయి. అది చూసి అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఇగో పోలేలు, పోని కర్రీ అన్నీ, పులుసు, ఏ పచ్చడి, కట్టుచారు, గిచ్చారు అన్నీ మొత్తం వంటలు అయిపోయినాయి. మా మేడం గారు బయట నుంచి వస్తే అంటే కడపకు బొట్లు పెడతాం అనమాట. ఆ కార్యక్రమం అయిపోయింది అనుకో, దేవుడికి నైవేద్యం ఎక్కిచ్చేసి కదా మొదలు పెట్టాల్సిందే. కంగనాలు పెట్టాయి కదా, చేసి అప్పడం బలమైన వస్తుంది. అర్థం అయిపోయినాయి. టెంకాయ కొడుతున్నాం.
What happened? What happened? Davide muddadi. జుట్టు వీకాలంటారు పెద్ద మనుషులు. Davide muddadi. జుట్టు వీకాలని చెప్పారు పెద్ద మనుషులు కానీ నీట్గా వేయాలని కొంతమంది చెప్పారు. బొట్లు పెడతారు, బొట్టు పెడితే శాంతి పూజలకు బొట్టు పెడతారు, ఇట్లా పూజలకు బొట్లు పెట్టదు టెంకాయలకి. పచ్చడి కుండ కాడ పెట్టాలి. పచ్చడి కూడా కాబట్టి పచ్చడి స్పెషల్ పచ్చడి కూడా పెట్టాలి. కొన్ని నేను మర్చిపోతుంటే మా మేడం చెప్తుంటది ఇట్లా పెట్టినా. ఫ్రెండ్స్ ఇంకా మన కొత్త బ్లాగ్ లో అయితే నేను ఉగాది పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అయితే చూస్తున్నా. చూడండి, ముగ్గు అయితే చాక్పీస్తో వేయొద్దు, కానీ నేను చాక్పీస్తో వేసిన. ఎందుకు అంటే ముగ్గు ఎగిరిపోతుంది. చూడండి, కడప మీదనే పసుపు రుద్ది వేసినా కానీ ఎగిరిపోయింది. అదిగోండి తులసమ్మ దగ్గర అయితే ఆ విధంగా అయితే అలంకారం చేసేసుకున్నాం. మర్చిపోయింది ఫస్ట్ టేస్ట్. ఇంకా చింతపండు కూడా వేస్తే మంచిగా చింతపండు పులిహోర లాగా అవుతుంది. కరెక్ట్ సరిపోయింది కదా. మరి పిండి పొట్టు ఎందుకు కలిపి చక్కెర అంటే పెద్ద కూడా వేస్తాం కదా, ఇంకా ఎక్కువ వేస్తాం అనుకున్నాను. పెద్ద కొండ చేస్తే నిండగా చేయాలి, చిన్న కొండ తెచ్చి నిండా చేయాలి, పెద్ద కొండ తెచ్చి సగం చేయాలి. ఫస్ట్ టైం ఇంత చిన్న కుండ తెచ్చింది. ఫ్రెండ్స్, ఉగాది రోజు అయితే మనకు కొత్త బ్లాగ్. ఇంకా ఇప్పుడైతే ప్రసాదం తీసుకుంటున్నా. పోలు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. చాలా బాగానే. మీకు ఈ రెసిపీ వీడియోస్ కావాలంటే మన శైలజాశ్రీ బ్లాగ్స్ ఛానల్లో వెళ్ళి చూసేయండి. ఇంకే బ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, మరి బాయ్.